హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. వెల్కమ్ టు తెలుగు టెక్ 16 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం మనకు బంజా అనే అప్లికేషన్ నుండి ఒక ఆఫర్ అనేది రావడం అయితే జరిగింది. ఇక్కడ మనకు ఫ్లాట్గా 500 అనేది వచ్చేస్తుంది. చూడండి, అమెజాన్ ఓచర్ రూపంగా ఈ ఆఫర్ చాలా అంటే చాలా సింపుల్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ ఆఫర్ అనేది ట్రై చేయండి. ఫ్లాట్గా మీకు 500 వచ్చేస్తుంది. అది ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చెప్తా చూడండి. బట్ మీరు దానికన్నా ఫస్ట్ మీరు ముందుగా వెళ్ళి మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. ఎందుకంటారా ఫ్రెండ్స్, అక్కడ ఎలాంటి ఆఫర్స్ వచ్చినా ఆఫర్కి సంబంధించిన అప్డేట్స్ కానీ క్యాష్ బ్యాక్ ప్రూఫ్స్ కానీ ఏమున్నా కూడా ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లోనే ప్రొవైడ్ చేస్తాను. సో కంపల్సరీగా వెళ్ళి ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. దెన్ ఇప్పుడు మనం ఆఫర్లో వెళ్ళినట్లయితే మాత్రం ఆఫర్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడ రిఫర్ కోడ్ కూడా పెడతా చూడండి. సింపుల్గా మీరు వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టిన ఆఫర్ లింక్ పైన క్లిక్ చేయండి. ప్లే స్టోర్లో వెళ్తారు. అక్కడ నుండి మీరు బంజా అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకోండి. ఆ విధంగా ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకున్న తర్వాత సింపుల్గా టర్మ్ అండ్ కండిషన్స్ని అలో టు పర్మిషన్స్ అనేది ఇవ్వండి. సింపుల్గా మొబైల్ నెంబర్ ఇచ్చి సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేయండి. రిఫర్ కోడ్ అడుగుతుంది. రిఫర్ కోడ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే ఇక్కడ సైట్కి స్క్రీన్ పైన పెడతాను. ఈ రిఫర్ కోడ్ యూజ్ చేసి మీరు సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. అక్కడ మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ అకౌంట్స్ అనేది కనిపిస్తాయి చూడండి. సింపుల్గా మీరు అందరు ఏం చేయండి అంటే అక్కడ మనకు యూట్యూబ్ ఉంటుంది, నెట్ఫ్లిక్స్ ఉంటుంది, అమెజాన్ ప్రైమ్ ఉంటుంది, ఇంకా మనకు స్పాటిఫై అనేది ఉంటుంది. అక్కడ మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ అకౌంట్స్ అనేటివి ఉంటాయి. అందులో నుండి మీరు ఏదైనా ఒకటి అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు యూట్యూబ్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని అయితే మీరు కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా అక్కడ యూట్యూబ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ కనెక్ట్ యూట్యూబ్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి మీ యూట్యూబ్కి ఏదైతే ఈమెయిల్ ఐడి ఉంటుందో ఆ ఈమెయిల్ ఐడి ఇచ్చి అక్కడ యూట్యూబ్ అనేది కనెక్ట్ చేసుకోండి. ఈ విధంగా కనెక్ట్ చేసుకున్న వెంటనే మనకు ఫ్లాట్గా 300 పాయింట్స్ అనేది వచ్చేస్తాయి సైన్ అప్ చేసుకున్నందుకు. ఈ విధంగా ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి పెట్టుకోండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఒక 10 మెంబర్స్కి మీరు రిఫర్ అనేది చేయవలసి ఉంటుంది. ప్రతి రిఫర్కి మీకు 500 పాయింట్స్ అనేది వచ్చేస్తాయి. ఈ 500 పాయింట్స్ ఈక్వల్ టు 50 చూడండి. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. సింపుల్గా మీరు అందరు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ విధంగా సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. మీ దగ్గర యూట్యూబ్ ఉన్నట్లయితే మాత్రం యూట్యూబ్ అనేది లింక్ చేయండి. ఈ బంజా అప్లికేషన్లో కనెక్ట్ చేసి పెట్టుకోండి. ఆ విధంగా కనెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు రిఫర్ అండ్ ఎర్న్ ఆప్షన్ దాంట్లో అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ మీ రిఫర్ లింక్ అలాగే రిఫర్ కోడ్ అనేది ఉంటుంది. అక్కడ నుండి మీరు మీ ఫ్రెండ్ సర్కిల్లో ఫ్యామిలీ మెంబర్ దాంట్లో ఒక 10 మెంబర్స్కి అయితే రిఫర్ చేయండి. జస్ట్ అక్కడ మీ రిఫర్ కోడ్ మీ రిఫర్ లింక్ యూజ్ చేసి వాళ్ళు అప్లికేషన్ని ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకొని బేసిక్ డీటెయిల్స్ ఇచ్చుకుంటూ అక్కడ సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోమనండి. సైన్ అప్ చేసుకున్న తర్వాత వాళ్ళ దాంట్లో కూడా జస్ట్ యూట్యూబ్ కానీ ఇంకా ఏదైనా ఒక అకౌంట్ అనేది అక్కడ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా లింక్ చేసుకున్న వెంటనే ప్రతి రిఫర్కి మీకు ఫ్లాట్గా 500 పాయింట్స్ అనేది వచ్చేస్తాయి. ఈ 500 పాయింట్స్ ఈక్వల్ టు 50 రూపీస్ చూడండి. సింపుల్గా మీరు అందరూ ఏం చేయండి అంటే ఆ విధంగా 10 రిఫర్స్ అనేది మీ ఫ్రెండ్ సర్కిల్లో ఫ్యామిలీ మెంబర్ దాంట్లో అయితే కంప్లీట్ చేసుకోండి. ఆ విధంగా 10 రిఫర్స్ కంప్లీట్ చేసుకున్న వెంటనే ప్రతి రిఫర్కి మీకు ఫ్లాట్గా 500 పాయింట్స్ అనేది వచ్చేస్తుంది. 10 రిఫర్స్ కంప్లీట్ చేసుకున్నందుకు ఫ్లాట్గా మీకు 5000 పాయింట్స్ అనేది వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా రీడింగ్ చేసుకోవడమే. అది ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చెప్తా చూడండి. ఇక్కడ ఒక మెయిన్ పాయింట్, మీరు అందరు ఏం చేయండి అంటే 10 రిఫర్స్ కంప్లీట్ చేసి పెట్టుకోండి. 5000 ప్లస్ పాయింట్స్ అనేది ఎర్న్ చేసి అయితే పెట్టుకోండి. ఆ విధంగా 5000 ప్లస్ పాయింట్స్ ఎర్న్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేయండి అంటే కొద్దిగా వెయిట్ చేయవలసి ఉంటుంది ఒక 7 డేస్ వరకు. అంటే మీరు ఈరోజు ఈ ఆఫర్ అనేది టాస్క్ కంప్లీట్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా టాస్క్ కంప్లీట్ చేసుకున్న వెంటనే 5000 పాయింట్స్ అనేది ఎర్న్ చేసి పెట్టుకుంటారు కదా. ఎర్న్ చేసుకున్న తర్వాత ఈ రోజు నుండి నెక్స్ట్ వీక్ ఎగ్జాక్ట్లీ మీరు 7 డేస్కి ఎగ్జాక్ట్లీగా 7 డేస్కి మీరు బంజా అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. అంటే రెగ్యులర్గా ఓపెన్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. 7 డేస్ వరకు అయితే వెయిట్ చేసుకోండి. ఎందుకంటే రీడింగ్ చేసుకోవడానికి మీరు ఇప్పుడు ఈ టైంలో అకౌంట్ క్రియేట్ చేసి పెట్టుకుంటారు కాబట్టి ఈ టైం నుండి 7 డేస్ వరకు అయితే వెయిట్ చేయండి. 7 డేస్ తర్వాత సింపుల్గా బంజా అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ రీడీమ్ ఆప్షన్ దాంట్లో అయితే వెళ్ళండి. రివార్డ్ ఆప్షన్ దాంట్లో వెళ్ళిన తర్వాత అక్కడ మనకు అమెజాన్ ఓచర్కి సంబంధించి 500 రూపీస్ది ఓచర్కి సంబంధించింది మనకు కనిపిస్తుంది రీడీమ్ అనేది. సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేయండి. అమెజాన్ ఓచర్ పైన 5000 పాయింట్కి సంబంధించి సింపుల్గా దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న వెంటనే కింద మనకు రీడీమ్ నౌ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న వెంటనే 5000 పాయింట్స్ అనేది మనకు కన్వర్ట్ అయ్యి 500 రూపీస్గా మనకు అమెజాన్ ఓచర్ రూపంగా వచ్చేస్తుంది. సింపుల్గా రీడీమ్
రీడింగ్ పైన క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఒక ఓచర్ కోడ్ నెంబర్ అనేది వచ్చేస్తుంది. ఆ ఓచర్ కోడ్ నెంబర్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు అమెజాన్ పే సెక్షన్ దాంట్లో అయితే వెళ్ళండి. అమెజాన్ యాప్ ఓపెన్ చేయండి. అమెజాన్ పే సెక్షన్ దాంట్లో వెళ్ళండి. అక్కడ కొద్దిగా కిందికి స్క్రోల్ డౌన్ చేసుకున్న వెంటనే గిఫ్ట్ కార్డ్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న వెంటనే అక్కడ మనకు యాడ్ గిఫ్ట్ కార్డ్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. యాడ్ గిఫ్ట్ కార్డ్ పైన క్లిక్ చేసుకున్న వెంటనే అక్కడ ఓచర్ కోడ్ నెంబర్ అనేది అడుగుతుంది. ఇక్కడ మీరు ఏదైతే ఓచర్ కోడ్ నెంబర్ని కాపీ చేసుకున్నారో ఆ ఓచర్ కోడ్ నెంబర్ని అక్కడ ఇచ్చి యాడ్ చేసుకోండి చాలు. ఆ విధంగా యాడ్ చేసుకున్న వెంటనే ఇన్స్టాంట్గా మనకు అమెజాన్ పే సెక్షన్లో 500 అనేది యాడ్ అవుతుంది అమెజాన్ పే వ్యాలెట్లో. ఈ అమౌంట్ యూజ్ చేసి మీరు మొబైల్ రీఛార్జెస్ కానీ బిల్ పేమెంట్స్ కానీ లేకపోతే షాపింగ్ అనేది చేసుకోవచ్చు. చూడండి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేసి అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.